వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ను ఆపాల్సిందే సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన సరూర్ నగర్ లో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ నేతల ఫిర్యాదు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని ఫైర్ ఎల్బీ నగర్ లో మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో 36 మందికి కరోనా నిజామాబాద్ జిల్లా వాసుల్లో మొదలైన కరోనా ఆందోళన సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు షాద్ నగర్ లో ట్రాఫిక్ రూల్స్ పై ట్రాఫిక్ ఎస్ఐ సూచన హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరిక ఉప్పల్ ఆదిత్య ఆసుపత్రిలో దారుణం 7 లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి చనిపోయారన్న డాక్టర్లు ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు దీనికోసం నిర్ణయాత్మక అడుగులు వేయాలని చెప్పారు దేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు రాష్ట్రాల అభ్యర్థన మేరకు 45 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది ఇక కరోనాకు చెక్ పెట్టడానికి మాస్కులు తప్పనిసరి చేయాలని భౌతిక దూరం నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది జనం గుమిగూడే అవకాశం ఉన్న ఈవెంట్లలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది టెస్ట్ ట్రాక్ ट्रीटमेंट वैक्सीनेशन प्रक्रिया కొనసాగించాలని సూచించింది 4 घंटे में ही सारी जानकारी दे दीजिए ताकि मैं शाम को 7-8 बजे के आसपास मेरे डिपार्टमेंट के लोगों के साथ रिव्यू करके इसमें से अगर कोई बॉटल नेक है तो उसको दूर करने के लिए कोई आवश्यक निर्णय करने होंगे तो हेल्थ मिनिस्ट्री तुरंत कर लेगी और मैं भी उस पर ध्यान दूंगा लेकिन मैं कहता हूं कि हम अब तक जो लड़ाई जीतते आए हैं हम सबका सहयोग है एक एक हमारा कोरोना वॉरियर का सहयोग है उसके कारण हुआ है जनता जनार्दन ने भी बहुत कोऑपरेट किया है जी हमें जनता से जूझना नहीं ऐसे कई कदम जो पिछले 1 साल से हम करते आए हैं నిజామాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేసింది పొరుగు రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది ప్రజలు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు గత వారం రోజుల నుండి కరోనా కేసులు పెరగడంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా ఇక్కడి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదు బోధన్ మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నామమాత్రపు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు రోజువారీ రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి నిత్యం వేలాది వాహనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి చెక్ పోస్ట్ వద్ద తప్పనిసరి తనిఖీలు నిర్వహించి కరోనా పరీక్షలు చేపట్టాల్సి ఉన్న వైద్య అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టారు మీడియా ప్రతినిధులు చెక్ పోస్ట్ వద్దకు రాగానే వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు హడావిడి చేసి పరీక్షలు నిర్వహించారు గత 4 రోజులుగా కేవలం 72 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారంటే వారి నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
బోధన్ ప్రాంతము. మరి బోధన్ ప్రాంతంలో ఈ మహారాష్ట్ర నుంచి చాలా రకాలుగా అనేక రకాలైనటువంటి సత్సంబంధాలు కానీ, మానవ సంబంధాలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ కలిగి ఉన్నటువంటి బోధన్ ప్రాంతము. మరి మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగి మరి మహారాష్ట్ర ప్రభుత్వము అక్కడ లాక్డౌన్ విధిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వము అక్కడ మహారాష్ట్ర ఈ చెక్ పోస్ట్ అయినటువంటి చెక్ పోస్ట్ పైన కరోనా కేసులు అక్కడ డాక్టర్లు పెట్టి అక్కడ కరోనా టెస్టులు చేసే విధంగా, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ఎవరైతే ప్రయాణికులు కానీ ఇతరత్ర మరి మన బోధన ప్రాంతానికి వస్తున్నారో వారికి పూర్తిగా నిర్మూలించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య మహారాష్ట్ర బార్డర్ సో సాలూరా చెక్ పోస్ట్లో స్ట్రిక్ట్లీ వీఆర్ డూయింగ్ ర్యాట్ టెస్ట్, కరోనా స్క్రీనింగ్ చేస్తున్నాము అండ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకైతే మాకు సిన్స్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. 7 పాజిటివ్ కేసెస్ని మేము డైరెక్ట్లీ వాళ్ళ మహారాష్ట్ర కానీ ముంబై కానీ రిటర్న్ బ్యాక్ పంపించడం జరిగింది. హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళతో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ని కూడా ట్రేస్ అవుట్ చేసేసి వాళ్ళను కూడా టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ నెగిటివే ఉన్నారు. అండ్ టుడే లైక్ అరౌండ్ 16th ఇవాళ 16th of March ఇవాళ టిల్ నౌ ఒక 2 o'clock వరకు వీ డిడ్ ఆల్మోస్ట్ 54 కేసెస్. దాంట్లో 4 పాజిటివ్స్ ఉన్నాయి. 2 ఫ్రమ్ నాందేడ్ అండ్ 2 ఫ్రమ్ అకోలా. వాళ్ళను కూడా హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చేసి వాళ్ళను కూడా రిటర్న్ బ్యాక్ పంపించాము. ఇప్పటివరకైతే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఇన్ సర్వీసెస్. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకందరికీ ఒకటే రిక్వెస్ట్ ఉంది ఏంటంటే వాళ్ళు ఈ తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర వెళ్లకుండా ఉంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి భౌతిక దూరం పాటించి మళ్ళీ కరోనా ప్రోటోకాల్స్ని ఫాలో చేస్తే ఇంతకు ముందులాగా మనం కరోనాని మళ్ళీ ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. సిబ్బంది కలెక్టర్ గారు మాకు సిబ్బంది కూడా ఇచ్చారు. ఓకే, సో ఇవాళే వాళ్ళు రిపోర్ట్ తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ఎల్బీ నగర్లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభించింది. నాగోల్ బండ్లగూడ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో సుమారు 36 మందికి కరోనా సోకింది. ఇంకా విద్యార్థులకి కరోనా పరీక్షలు వైద్యులు చేస్తున్నారు. భయంతో కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వగా విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారు. పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ మేరకు రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్లో వేసిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం జిల్లా పసుపు రైతులకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఇదే విధంగా విస్మరించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, గంగాధర్, అప్ప తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. గత 2 రోజుల నుంచి బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ, ఈ బ్యాంకుల ప్రైవేటీకరణ అయితే ప్రజల్లో దాచుకున్నటువంటి డబ్బులని కూడా, ప్రజల యొక్క సొమ్మంతా కూడా పెట్టుబడిదారులకి ఈరోజు దారాదత్తం చేసేటానికి వెసులుబాటు వస్తుంది. కాబట్టి ప్రజల సొమ్మును కొల్లగొట్టడం కోసమే బ్యాంకుల్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో అదే నిర్మలా సీతారామన్ గారు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని 100% మేము ప్రైవేట్ పరం చేస్తాం, అమ్మేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎల్ఐసిలో 2 కంపెనీలను అమ్మేస్తామని చెప్పి నిర్ణయం చేశారు. రైల్వేలని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి నిర్ణయం చేశారు. మిధాన్లో
26%గా ఉన్నటువంటి వాటాల్ని 36%గా ఎఫ్డీఐకి పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు దేశాన్ని అన్నటువంటి ఈ పెద్దలు ఈ దేశాన్ని హోల్సేల్గా విదేశీ సంస్థలకు, పెట్టుబడిదారు సంస్థలకు, గుత్త సంస్థలకు ఈరోజు గంపగొత్తగా అమ్మేటువంటి చర్యలకు కోరుకుంటున్నారు. ఒక పక్కన రైతాంగం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. 110 రోజుల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది, పోరాటం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల పోరాటాన్ని గౌరవించకుండా దాన్ని నిర్వహణ చేసేటువంటి పద్ధతుల్లో, నిర్బంధం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు చర్యలు కోరుకుంటున్నారు. కార్మిక రంగంలో ఈరోజు లేబర్ కోడ్ అని 4 లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది. అంటే మొత్తంగా చూసినప్పుడు ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు, రెండవది పెట్టుబడులు ఉపశమన చేస్తూ ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి భూములను కూడా అమ్మేస్తూ ఉన్నారు. వాటిని అమ్మడం కోసం ల్యాండ్ బ్యాంక్ పెట్టారు. ఒకవైపు పేదరికం బాగా పెరిగిపోతూ ఉంది, రెండవ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు, కార్మిక సంక్షేమానికి నిధులు కోత పెట్టారు. కొద్దిమంది సంపన్నులకు మాత్రం వేల కోట్ల రూపాయలని, లక్షల కోట్ల రూపాయలని ఈరోజు రాయితీలో ఇస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి అప్పుల్ని మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు, కార్పొరేటీకరణ విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాల మీద సిపిఎం పార్టీ నిఖరంగా పోరాటం చేస్తుంది. సిపిఎం పార్టీ చేసేటువంటి పోరాటంలోకి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. శనగలు కొనుగోలు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మెంబర్ గండ్రత్ సుజాత మాట్లాడుతూ రైతులు పండించిన శనగ పంట దళారుల చేతుల్లోకి వెళ్లకుండా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన వద్దకే జేడీఏకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జేడీఏ మార్క్ఫెడ్ పుల్లయ్య వివరణ ఇస్తూ రేపటి నుండి శనగలు కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం జరిగిందని, కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. శనగ పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు రాస్తారోకో కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి గతంలో కూడా మేము 10 రోజుల కింద కలెక్టర్ గారిని కలిసి విన్నపం చేయడం జరిగింది. రైతుల పంటలు చేతికొచ్చినాయి, కొనకపోతే రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు, తూకంలో కూడా నష్టపోతారని ముందుగానే తెలియజేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా స్పందించకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 50% రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరకే శనగలు అమ్ముకున్నటువంటి పరిస్థితిని మేము నిన్న మొన్న గ్రామాల్లో తిరిగినటువంటి సందర్భంలో చూడడం జరిగింది. రైతులందరూ కూడా పాపం అమ్ముకోకపోతే వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, నిల్వ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి చిన్న సన్నకారు రైతులందరూ కూడా పండించినటువంటి శనగ పంటను అమ్ముకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎట్లయినా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రైతుల్లో ఐక్యతను పెంచాల్సిన. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు బాణాల ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ దళిత మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాణాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉన్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ దేవతలపై దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. హిందూ సమాజం పట్ల ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోబోదని తగిన గుణపాఠం చెప్తామని ఘాటుగా స్పందించారు. भारत माता की जय, भारत माता की जय, जय
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంస్థను నిషేధించాలి యాంటీ హిందూ ప్రోగ్రామ్ చేస్తున్న స్వైర సంస్థను నిషేధించాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భీమ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు హిందూ దేవీ దేవతలపైన మరి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దళిత సమాజానికి దళిత హిందువులకి అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడటం చాలా దళిత సమాజానికి అందరూ కూడా ఎంతో ఇది దురదృష్టకరమైన దినం. ఎందుకంటే నిజమైన హిందువులంటే దళిత జాతి బిడ్డలు. నిజంగా హిందువులంటే మాతంగి మాత ఒక హిందువు, ఆది జాంబవంతుడు ఒక హిందువు. అలాంటి హిందూ కుటుంబంలో పుట్టేట్టు మా హిందువులని మమ్మల్ని కించపరిచే విధంగా మాకు హిందువులు వద్దు, మాకు రాముడు వద్దు, సీత వద్దు, ఎవరొద్దు అని చెప్పి గురుకుల పాఠశాల సాక్షిగా గవర్నమెంట్ ఏదైతే ఆర్గనైజేషన్ నడుపుతుండ్రో ఆ గురుకుల పాఠశాల సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం అనేది తగదు. నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఐపీఎస్ అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు నోరు అదుపులో పెట్టుకొని వారి లిమిట్లో వాళ్ళు మాట్లాడితే మంచిదని చెప్పి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ దళిత మోర్చా హెచ్చరిస్తుంది. అదేవిధంగా నిజమైన దళితులు అంటేనే హిందువులు. మా హిందువులందరినీ మాకు చిచ్చు పెట్టి కొంతమంది హిందూ సోదరుల్ని, కొంతమంది పేద హిందువులందరినీ మభ్యపెట్టి వాళ్ళని హిందూ మతానికి దూరం చేసే విధంగా ఈ స్వైరేస్ అనేది సంస్థ పనిచేస్తుంది. ఇది యాంటీ హిందూ సంస్థ. స్వైరేస్ అనేది ఒక యాంటీ హిందూ సంస్థ. ఈ యాంటీ హిందువులు తయారీ అనే లక్ష్యంగా ప్రవీణ్ కుమార్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా తగదు. ఇది ప్రజలందరూ దళిత సోదరులందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి దళిత సోదరులందరూ ఇదిలా ఉంటే మరోవైపు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసనగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా కార్యదర్శి గుడికందుల మహేష్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ పేద విద్యార్థుల కోసం చేస్తున్న త్యాగం కొనియాడదగినదని పేర్కొన్నారు. అన్ని కులాల పేద విద్యార్థుల కోసం ఆయనకున్న పదవిని కూడా వదులుకొని గురుకులాల విద్యార్థుల కోసం చేస్తున్న త్యాగం వెలకట్టలేనిదని అభివర్ణించారు. కానీ కొందరు పనిగట్టుకొని కావాలని ఆయనపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని దళిత సంఘాలు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మండల నాయకులు తైదల రఘు, అజయ్, అక్షయ్, రాము, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 15 తేదీన పెద్దపల్లి జిల్లాలో ధూళిగడ్డ గ్రామంలో భీమ్ దీక్ష చేసిన సమయంలో అక్కడ బౌద్ధ మతం స్వీకరించినటువంటి కుటుంబాలు వాళ్ళ బౌద్ధ ధర్మాన్ని వాళ్ళ కుటుంబీకులకు బోధిస్తున్న తరుణంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు మనువాదులు, బీజేపీ నాయకులు వక్రీకరించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాన్ని దగ్గరుండి చేయిస్తున్నారని ఈరోజు సోషల్ మీడియాలో గాని, ఫేస్బుక్, వాట్సాప్, టీవీలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. స్వేరోస్ తరఫున మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఏ వ్యక్తి తరఫున కానీ అంబేద్కర్ సంఘాల తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డల్లారా, ఈరోజు స్వేరోయిజం అనేది ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే చదువులకు దూరం ఉన్నారో, ఎవరైతే ఊరికి బయట ఉన్నారో, ఎవరైతే కూడుకు ఇలా గుడ్డకు దూరంగా ఉన్నారో ఆ జాతి బిడ్డలు ఇలా నాణ్యమైన విద్యను, నాణ్యమైన ఆహారాన్ని గురుకులాల్లో స్వీకరిస్తున్నారు. మరి అలాంటి విద్యను మేము నేర్చుకోవడము మీకు అవమానంగా ఉందా? ఎందుకు మీకు అది మింగుపడడం లేదు? మా బిడ్డలు నాణ్యమైన ఆహారాన్ని తింటే మీరెందుకు దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు? ఇంకా ఎన్ని నాళ్ళు మేము ఈ రోజు ఊరు బయట ఉండాలి? ఇంకా ఎన్ని నాళ్ళు మేము చదువులకు దూరంగా ఉండాలి? ఇంకా ఎన్ని నాళ్ళు మేము ఈ ఆర్థిక వ్యవస్థ గాని దూరంగా ఉండాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకు మీకు ఇంకా మింగుపడడం లేదు? ఇలా బీజేపీ అయితేనేమి, లేకపోతే మనువాదులు అయితేనేముంది, దీన్ని వక్రీకరించి ఈ విధంగా చేయడం సబబు కాదు. ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారు కూడా దానికి రిప్లై ఇచ్చినారు. ఇది చేసింది నేనే కాదు, ఎవరైతే బౌద్ధ మతం స్వీకరించారో వాళ్ళ కుటుంబాలే ఈ రోజు ఈ విధంగా చేసినాయని సార్ ఆ రోజు చెప్పిర్రు.
అయినప్పటికీ కూడా మీరు దాన్ని మీరు ఎందుకు దాన్ని స్వీకరిస్తలేదో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే మేము దేనికైనా రెడీ. ఇలా అంబేద్కర్ వారసులు కాదు, ఇలా బీసీ. ఇక ఇదే విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేస్తుంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో స్వేరోస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరో మండల అధ్యక్షుడు మల్లెపంగు శోభన్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి కోటేశ్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ప్రకటన చేసే హక్కు ఉన్నదని తెలిపారు. గురుకుల పాఠశాలలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. అణగారిన కులాల బిడ్డలు ఉన్నత స్థాయికి ఎదుగుదల చూడలేకే బండి సంజయ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దెల శ్రీను, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహకాండ నుంచి ఈరోజు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ నిరసన ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు స్పారో అనే మన ప్రవీణ్ కుమార్ సార్ గారు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు మనకి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపులో సందర్భంగా ఈరోజు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నాయకుడు. మన ఒక్కరికే కాదు నాయకుడు, అందరికీ నాయకుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. ఈరోజు బీజేపీ అధికారంలోకి, కేంద్రంలో 6 సంవత్సరాలైంది బీజేపీ అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఏమి చేసింది కూడా ఏం లేదు. ఎంఆర్పీఎస్కి గెలిచిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ ఇస్తారని కూడా ఇంతవరకు ఆ స్పందన లేదు, ఆ వ్యవహారం లేదు. తక్షణమే బీజేపీని వెంటనే మనం ఈ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా కూడా బీజేపీని ఎక్కడ కూడా గెలిపియొద్దు మనం. ఎందుకంటే డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ మీద బురద జరగడం అనేది కరెక్ట్ కాదు. దీని ఉద్దేశంలో పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమమే కాదు, ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏ రాష్ట్రాలకు చేసినా, ఏ కార్యక్రమం ఇచ్చినా, దీక్షలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఎంఆర్పీఎస్ తరఫున, స్పారో తరఫున, ఇక్కడున్న ఏ కంపెనీ తరఫునైనా కార్యక్రమం 2 రోజులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై తోకలేని పార్టీ చేస్తున్న ఏదైతే బురదలే కార్యక్రమం ఉందో, ప్రవీణ్ కుమార్ సార్ని అనగదొక్కాలని మతోమాదులు, పార్టీలు, మతాలు కలిపి ప్రవీణ్ కుమార్ సార్ని, ఆయన చేసే మంచి పనులని, ఆయన చేసే విధి విధానాలని, ఏదైతే పిల్లల కోసం ఆయన పోరాడుతుండో, ఏదైతే దళితులు, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వాళ్ళ కోసం ఏదైతే పోరాడుతుండో, చదువులు పైకి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేస్తున్న పని విధానాలను బట్టి ఈరోజు బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. 2018లోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని మాజీ సర్పంచ్ పోతిరెడ్డి రాజయ్య, మాజీ ఎంపీటీసీ బొమ్మెన అంజనీయులు అన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ పాలకవర్గం అడగగానే 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2018లోనే చీకోడు మంత్రి దత్తత గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేదని, ఇప్పుడున్న గ్రామ సర్పంచ్ తాము అడగగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత గ్రామ సభ ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. చీకోల్ గ్రామంలో అన్ని విలేజ్ గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది. మరి నిన్ననే అడగంగానే 50 ఇండ్లు మంజూరైనయా? మరి మేము సుధాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రజలను తప్పుదో పట్టేయద్దు. గతంలో ఎప్పుడో అవి మంజూరైనాయి 40 ఇండ్లు. మరి 40 ఇండ్లు మంజూరైనప్పుడు అప్పుడు ప్లేస్ లేక ఒక్కజాల కట్టియాలంటే చీకోట్ చుట్టూ ఎక్కడ ప్లేస్ లేక అప్పుడు ప్లేస్ లేక ఆగిపోవడం జరిగింది. తర్వాత మేము మరి జాగ దొరుకుతలే అని మండల పెద్దల దృష్టికి గోపన్న గారు కానీ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అన్న మరి జాగ దొరకలేదు, మరి చీకోట్లో ఇండ్లు కట్టేయాలని అడగంగానే సరే ఆ 40 ఇండ్లు ప్లస్ ఇంకొక 20 ఇండ్లు అన్న అడగంగానే సరే 60 ఇండ్లు ఖచ్చితంగా మంజూరు చేపిద్దామని పెద్ద మండల నాయకులు మాట ఇచ్చారు. మరి అన్న ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో
ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉంటారో వారి ప్లేస్లో వాళ్ళు జాగా చూస్తే అక్కడ కట్టితే బాగుంటుంది అనగానే తప్పకుండా అట్లయితేనే ఇల్లు సక్సెస్ అవుతాయి, మరి అట్లయితేనే బాగుంటుంది అని మన కేటీఆర్ మంత్రి గారు పేరు వస్తుంది. మరి జాగ దొరకలే కదా, జాగ దొరికితే కానీ మండలంలో కట్టిస్తారు. జాగ దొరికే అన్ని గ్రామాలలో వాస్తవానికి ఈ ఇండ్లు నిలిచిపోయినాయి. మరి గతంలో ఎప్పుడో మంజూరైన ఇండ్లు మరి నిన్ను అడగంగానే మంజూరైన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మరి దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఎప్పుడు కాదు, ఫస్ట్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో. షాద్ నగర్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఆధ్వర్యంలోని చిన్న పెద్ద వాహనదారులు అందరికీ ట్రాఫిక్ ముఖ్య సూచనలు తెలియజేశారు. ముందు వెనక కూర్చున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేని వాహనాలు నడపరాదని తెలిపారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా బండి నడపకూడదన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్, రోడ్లపై అతివేగంగా వెళ్లకూడదన్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఉన్నా లేకున్నా ప్రయాణికులు తమ కర్తవ్యాన్ని, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని తెలిపారు. షాద్ నగర్ పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని, దాదాపు 50 నుంచి 100 కేసులు నమోదు కావడం గమనార్హమని చెప్పారు. అయినా ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదని చెప్పారు. ఎన్ని చలాన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది కాబట్టి దయచేసి గమనించండి. రైడరు, పిలియన్ రైడరు తప్పనిసరిగా వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ మైనర్ 18 ఇయర్స్ కంటే తక్కువ వయసు గల వాళ్ళు ఎవరైనా వాహనం నడిపినట్టయితే వాహనాన్ని ఇచ్చినందుకు తల్లిదండ్రుల పైన, వాహనం నడిపేందుకు ఆ పిల్లల పైన కూడా కేసు నమోదు చేస్తాం. కాబట్టి దయచేసి మీ పిల్లలకు వాహనాన్ని ఇచ్చి ప్రమాదం చేసే విధంగా దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి. మా ముఖ్య ఉద్దేశం మీకు చలాన్ రాయడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. మీ లోపల మార్పు, అదేవిధంగా షాద్నగర్ పట్టణాన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ వంతు సాయంగా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే ప్రమాదరహిత షాద్నగర్గా తీర్చిదిద్దేందుకు ఎంతో సమయం పట్టదు. చాలా మార్పు వచ్చింది ఇప్పటికే షాద్నగర్ పట్టణంలో, ఇంకా మార్పు రావాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటిదాకా కొత్త సంవత్సరం 2021లో ఇప్పటిదాకా 30 మంది చనిపోవడం జరిగింది షాద్నగర్ పట్టణంలో. అందులో 25 మంది కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్యూడ్ కావచ్చు, విక్టిమ్ కావచ్చు, ఇద్దరిలో ఎవరొకరు తాగి మద్యం సేవించి ఉండడం ప్రమాదంగా ముఖ్య కారణమవుతుంది. హైదరాబాద్లోని ఉప్పల్ ఆదిత్య ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే దాదాపు అతనిపై 7 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసి చివరికి ఆ వ్యక్తి చనిపోయారని డాక్టర్లు తేల్చెప్పారు. దీంతో డబ్బులు వసూలు చేసి చనిపోయాడంటున్నారని ఆసుపత్రి వద్ద మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ను ఆపాల్సిందే, సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన. సరూర్ నగర్ లో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ నేతల ఫిర్యాదు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని ఫైర్. ఎల్బీ నగర్ లో మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్, మైనార్టీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో 36 మందికి కరోనా. నిజామాబాద్ జిల్లా వాసుల్లో మొదలైన కరోనా ఆందోళన, సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు. షాద్ నగర్ లో ట్రాఫిక్ రూల్స్ పై ట్రాఫిక్ ఎస్ఐ సూచన, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరిక. ఉప్పల్ ఆదిత్య ఆసుపత్రిలో దారుణం, 7 లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి చనిపోయారన్న డాక్టర్లు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.